సర్వరోగ నివారణ అని పురాణాల నుంచి గోమూత్రానికి విశిష్టత ఉంది. ఇన్నాళ్ళు మూఢనమ్మకం అనుకొని కొట్టేసిన ఆధునికులు కూడా రెండో దశాబ్దాలుగా గోమూత్రం విలువ తెలుసుకున్నారు. ఔషధ గుణముందని పేటెంట్లు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు కొత్త పరిశోధన వెలుగు చూసింది. గోమూత్రంలో ఔషధ గుణాలే కాదు, ఎంతో విలువైన బంగారం కూడా ఉందంటున్నారు. జాన్గఢ్ యూనివర్సిటీ పరిశోధకులు దీన్ని తెలుసుకున్నారు. ఆవును దైవంలా కొలుస్తారు భారతీయులు. పంచగవ్య చికిత్సగా గోమూత్రానికి పురాతన కాలం నుంచి విశిష్టత ఉంది. పరిశోధనల్లో కూడా గోవు మూత్రం బెస్ట్ యాంటీబయాటిక్ అని తేలడంతో ఆధునికులు కూడా తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అయితే ఔషధ గుణాలే కాదు, గోమూత్రంలో బంగారం కూడా ఉందంటున్నారు జునాగఢ్ యూనివర్సిటీ పరిశోధకులు. గిర్జాతి ఆవు మూత్రంలో బంగారం ఉంటుందని పరిశోధనలో తేల్చారు జునాగఢ్ యూనివర్సిటీ పరిశోధకులు. 400 గిర్ ఆవుల యూరిన్ శాంపిల్ సేకరించి బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో 4 ఏళ్ల పాటు పరిశోధనలు చేశారు. లీటర్ గిర్ ఆవు మూత్రంలో 3 మిల్లీగ్రాముల నుంచి 10 మిల్లీగ్రాముల వరకు బంగారం ఉంటుందని గుర్తించారు. ద్రవ రూపంలో ఔషధ గుణాలతో ఈ బంగారం మూత్రంలో కలిసి ఉంటుందని పరిశోధకులు చెప్పారు. ఒక రకమైన రసాయన ప్రక్రియ ద్వారా ఈ బంగారాన్ని సేకరించవచ్చంటున్నారు పరిశోధకులు. ఆవు మూత్రంలో విశిష్ట గుణాలున్నాయని ప్రాచీన గ్రంథాల్లో రాసి ఉందని, దీనికో శాస్త్రీయ వివరణ ఇచ్చేందుకే పరీక్షలు చేశామంటున్నారు. అయితే కేవలం ఆవు మూత్రమే కాకుండా ఒంటెలు, దున్నపోతులు, గొర్రెల మూత్రం శాంపిల్స్ను కూడా పరీక్షించారు. అయితే కేవలం ఆవు మూత్రంలో మాత్రమే ఔషధ గుణాలున్నాయని, ఇక గిర్జాతి ఆవుల మూత్రంలో బంగారం కూడా ఉందనే విషయం తేలిందని చెప్పారు. బంగారంతో పాటు గిర్ ఆవు మూత్రంలో 5100కు మించి రకరకాల పదార్థాలు గుర్తించామని, అందులో వివిధ రోగాలను నయం చేసే 388 ఔషధ గుణాలున్నాయంటున్నారు. మొత్తానికి గోమాతను దేవతగా పూజిస్తున్నాం. ఇక గోమూత్రంలో బంగారం కూడా ఉందని తేలితే లక్ష్మీదేవికి ప్రతిరూపంలో కొలిచే వాళ్ల సంఖ్య పెరిగిపోవడం ఖాయం.